ప్లీజ్. ఫస్ట్ మీకు థ్యాంక్స్ అండి. ఇక్కడ ఇచ్చేసిన మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్కి, ఆర్టిస్టులకి, టెక్నీషియన్స్కి, మా జీ టీమ్కి అందరికీ థ్యాంక్ యూ అని ఆల్. దిస్ ఈజ్ శ్రీరామ్, సన్ ఆఫ్ సూట్ చంద్రరావు, సమంతకమణి. ఇది మళ్ళీ నేను ఎందుకు చెప్పానంటే, ఆ రోజు నేను మా మదర్ పేరు చెప్పాల, డాడీ పేరు ఒకటే చెప్పి వెళ్ళిపోయాను. అది నాకు ఎంత గిల్ట్ ఉండిపోయిందంటే, అరే అమ్మ పేరు చెప్పలేదు అనేది. ఇంకా అయిపోయింది ఫంక్షన్, చెప్పలేదన్న గిల్ట్ నాకు ఉండిపోయింది. మా అమ్మని చూస్తే నాకు అదే గుర్తుకొస్తుంది. సో ఎప్పుడు కూడా పేరెంట్స్తో మనకి కమ్యూనికేషన్ ఉండదు లేదా అనుకుంటాం, కానీ కనెక్ట్ ఎప్పుడు ఉంటుందండి. సో చాలామంది ఏంటంటే మా ఫాదర్తో కనెక్ట్ లేదు, మా మదర్తో కనెక్ట్ లేదు అని మాట్లాడతారు, కానీ వాళ్ళకి చిన్న ప్రాబ్లం వచ్చినా ఆ కనెక్ట్ మన బాడీలో వైబ్రేషన్తో తెలుస్తుంది. ఎందుకంటే నేను ఎక్స్పీరియన్స్ చేశాను అట్లాగా. కాబట్టి కాకపోతే ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే, త్రివిక్రమ్ గారు చెప్పిన, తనిఖీల భరణి గారు చెప్పిన నాన్న ఎక్కడో వెనకబడ్డాడు అని, గౌరవం తక్కువ ఉంది అమ్మతో కంపేర్ చేస్తే అని చెప్పిన, ఇది కేవలం పిల్లలకి పేరెంట్స్కి మధ్య వచ్చే చిన్న డిఫరెన్స్ ఏంటంటే, మదర్ కొంచెం ప్యాంపర్ చేస్తుంది, ఫాదర్ ఏంటంటే మనం కూడా ప్యాంపర్ చేస్తే వాళ్ళు చెడిపోతారని ఒక ఇదిలో వాడికి లోపల ప్రేమ ఉన్నా కూడా అది బయటికి తెలియకుండా వాళ్ళని కంట్రోల్లో పెట్టాలి అన్న ఆ సిచ్యువేషన్లో ఏమవుద్దంటే వీడికి కొంచెం ఆ కనెక్ట్ తగ్గుద్ది అనమాట. కేవలం అది వాడు భవిష్యత్తు గురించో లేదా వాడు నాకన్నా బాగుండాలని ఒక ఓవర్ థింకింగ్ వల్ల ఇది జరుగుతుండదు. ఇలాంటి సిచ్యువేషన్లో ఇలాంటి ఒక అద్భుతమైన డాక్టర్ ఆఫ్ ప్రసాద్, అది కేవలం అంటే ఇందాక చెప్పారు అమ్మాయి కోసం కాదు, ప్రతి అబ్బాయి అమ్మాయి ఒక ఫాదర్ ఒక పిల్లల కోసం ఎంత ఆలోచిస్తాడు, ఎంత పొసెసివ్గా ఉంటాడు, వాళ్ళు ఎంత సెక్యూర్డ్గా ఉండాలి అనేది ఈ జనరేషన్కి తెలియడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే వాళ్ళందరూ ఇప్పుడు చాలా ఏది తట్టుకోలేరు. బేసిక్గా ఒక చిన్న కష్టం వస్తే కూడా తట్టుకునే పరిస్థితి లేదు. అలాంటి సిచ్యువేషన్లో వాళ్ళు పెరుగుతున్నారు. ఎందుకంటే మొబైల్స్లో ఎవరు గొడవలో వాళ్ళు ఉంటారు, ఎవరితో డిస్కస్ చేయరు, ఏమి ఉండదు, వాళ్ళ ప్రపంచంలో వాళ్ళు ఉంటారు. సో ఇలాంటి సిచ్యువేషన్లో ఇంత అద్భుతమైన కథని మా కృష్ణ గారు అందించినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు కృష్ణ గారు ఎప్పుడంటే నాకు ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ 15-16 ఇయర్స్ అసోసియేషన్ కృష్ణ గారితో. కృష్ణ గారు నేను ఆయనకి సక్సెస్ ఇచ్చానా, ఆయన నాకు సక్సెస్ ఇచ్చారా అనేది కన్నా నేను కృష్ణ గారు ఇది ట్రయాంగిల్ సక్సెస్ అండి. ఇది ఎవరి సొంతం కాదు. ప్రతి చోట ఎవరు సక్సెస్లు ఉన్నారు అనుకుంటే ఈ ట్రయాంగిల్ ఈ ముగ్గురు కలిస్తేనే సక్సెస్. సో వాళ్ళు ఆయన చెప్పిన కదా నేను చెప్పింది వాళ్ళు నమ్మి ఎస్ విల్ గో హెడ్ అని ముందుకి మేము తీసుకొచ్చిన ఈ 3 సిరీస్లు కూడా ఇంత సక్సెస్ అవ్వడానికి కారణం ఏంటంటే టీం వర్క్. ఇది ఎవరి గొప్పతనం కాదు. అలాగే ఇంకా ఆర్టిస్ట్ కోసం చెప్పాల్సి వస్తే వీళ్ళందరూ ప్రూవెన్ ఆర్టిస్టులు, నేను ఎవరికి పేరు చెప్పక్కర్లేదు. సో నేను ఒకటే నమ్మాను, ఇందులో ఏ క్యారెక్టర్ అయినా కానీ వాళ్ళకి చాలా మంచి పేరు వస్తుందని నేను ఫస్ట్ రిలీజ్ ఈవెంట్లో చెప్పాను, అదే జరిగింది. సో థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంత సపోర్టివ్గా ఎక్కడ ఏ ఇబ్బంది లేకుండా మాకు ప్రొడక్షన్ వైజ్ ఇంత సపోర్ట్ చేసిన ప్రతి ఆర్టిస్ట్కి థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ నన్ను చాలామంది ఇంటర్వ్యూస్ అడుగుతారు, పాడ్కాస్ట్ల గురించి డిస్కషన్ జరుగుతూ ఉంటాయి. తారక్ భాయ్ మొన్న అడిగారు, రెడ్డి గారు అడిగారు, శివ గారు అడిగారు. బేసిక్గా ఏంటంటే నాకు ఆ ఇంటర్వ్యూస్ చేయాలన్నా ఈ డిస్కషన్స్ పెట్టాలన్నా కూడా పెద్ద బేసిక్ ఇంట్రెస్ట్ ఉండదు. కానీ నేను ఒకరోజు డెఫినెట్గా చేస్తాను. నేను ఒక వ్యక్తి కోసం డిస్కషన్ చేయాలి, అది అను మేడం. అది ఎందుకు మాట్లాడుతానంటే ఆవిడ ఈరోజు ఇక్కడికి రాలేదు కాబట్టి మాట్లాడుతాను. ఆవిడ వచ్చి ఇది కూడా మాట్లాడేవాడిని కాదు. ఇప్పుడు ఆవిడ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే, మనం ఆవిడ గురించి మాట్లాడినా అది అప్లికేషన్ అవుతుందా అన్న ఫీలింగ్ నాకు ఉంటుంది. నా గురించి ఎవరైనా మాట్లాడితే ఇదేంటి అప్లికేషన్ అవుతుందని నేను ఫీల్ అవుతాను. అంటే కొంచెం దగ్గరగా ఉంటాం మా ఇద్దరు ఆలోచనలోను. అందుకని మేము ఎప్పుడు ఎవరి గురించి ఎవరు మాట్లాడుకోం. వర్క్ చేయటం ఓకే, అక్కడ నుంచి ఎగ్జిట్ అయిపోవడం తప్ప. కానీ ఒకరోజు డెఫినెట్గా మీకు చేస్తాను, అది అను మేడం గురించే చేస్తాను. కానీ నేను జీవితం నుంచి బయటకు వచ్చిన రోజు నేను చేస్తాను తారక్ గారు డెఫినెట్గా. ఎందుకంటే మనకి పేరెంట్స్ జన్మనిస్తారు కానీ కెరియర్ని ఇవ్వరు. అలాంటి గొప్ప కెరియర్ నాకు ఇచ్చింది. కాబట్టి నేను ఒక పాయింట్లో చెప్పాలంటే నేను అంటే అందరికన్నా ఎక్కువ ఎవరంటే ఆవిడ పేరే చెప్పాలి. ఎందుకంటే ఇంత సక్సెస్ఫుల్ కెరియర్ నాకు ఇచ్చి ఒక స్టేజ్ మీద నన్ను నిలబెట్టి వీడు శ్రీరామ్ అంటే నన్ను చూసి కొంతమంది ఇన్స్పైర్, భానులంటలు కూడా అంటున్నారు. అది ఇంకా ప్రౌడ్గా ఉంది నాకు. ఇది రాదు కాదు, అను మేడం ఇచ్చిన కెరియర్ ఇది, ఆవిడ వేసిన పాత ఇది. సో ఎక్కడ నన్ను బిలీవ్ చేశారు నాకు తెలియదు ఈ రోజుకి. బట్ ఆవిడ ఒక అద్భుతమైన ప్లాట్ఫామ్ నాకు ఇచ్చి నన్ను ఈరోజు ఇలా నిలబెట్టారు. థ్యాంక్ యూ మ్యామ్. కృష్ణ గారికి నాకు ఇన్ని సంవత్సరాల ట్రావెలింగ్లో ఆయన మైక్ మీద మాట్లాడు కానీ బయట చాలా బాగా మాట్లాడతారు. ఆయన మాట్లాడే మాటలు ఆయన అంతే. నేను దొంగ కృష్ణని పెట్టుకున్నా అంటే ఆయన ఎవరి దగ్గర దొంగతనం చేయడు, మనసులో దొంగతనం చేస్తాడు. మాటలు ఎంత అంటే ఎంత కోపమనే నవ్వించేస్తాడు ఆయన.
సో బ్యూటిఫుల్ మనిషి ఆయనతో కాసేపు కూర్చుంటే మీకు అర్థం అవుతుంది, ఓహో ఈయనలో ఇంత టాలెంట్ ఉందా అని చెప్పేసి. థ్యాంక్ యూ కృష్ణ గారు. అంటే వండర్ఫుల్ జర్నీ. ఈ జర్నీలో ఇంత సక్సెస్ఫుల్గా అంటే ఎప్పుడు కూడా ఇంతకాలం ట్రావెల్ చేయడం ఎక్కడో ఈగో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఏదో కంటెంట్లో డిస్కషన్లో పర్సనల్గా తీసుకుంటాం, ఇవి చాలా ఉంటాయి. బట్ ఎప్పుడు అది ఎక్కడికి మా ఇద్దరి మధ్య ఎప్పుడు రాలేదు. ఒకవేళ ఆయనకు వచ్చిన దాచేసుకుంటాను, నా ముందు బయట పెట్టరు. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ గారు. మహేష్ థ్యాంక్ యూ సో మచ్. ఎక్కువ అందరూ మాట్లాడేశారు కాబట్టి నేను మాట్లాడలేదు. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. నెక్స్ట్ మా Z5 టీమ్, సిద్ధు, కిన్నమయ్య గారు, శ్వేత గారు, ప్రతి మీటింగ్కు మీరు ఇంత సపోర్టివ్గా ఇంత కష్టపడి చాలా ఇది చేస్తారు. ఎస్పెషల్లీ ఇది నాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మళ్ళీ ఇది మీరు పెట్టుండకపోతే నేను మా అమ్మ పేరు చెప్పేవాళ్ళకి చెప్పే అవకాశం నాకు రాదు కాబట్టి నేను ఈవేళ చెప్పినందుకు ఎస్పెషల్ మీకు చాలా థ్యాంక్స్. ఓకే. జయంత్ అలాగే మీ ఇద్దరం చాలా తిట్టుకుంటాం, కొట్టుకుంటాం, చాలా అరుపులు అరుచుకుంటాం, బట్ ఎప్పుడు చాలా సపోర్టివ్గా ఉంటాడు. సో ఇలా మా జర్నీ సక్సెస్ఫుల్గా రన్ అవుతుంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. ఇంత పెద్ద సక్సెస్ చేసిన జీ ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజుష గారు. థ్యాంక్ యూ శ్రీరామ్ గారు. ఐ థింక్